ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా నిరీక్షణ గడియల తరపున మీకందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినాన నేను చెప్పబోయే అంశ భాగము సమస్త జనముల కంటే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అన్న సత్యం మీ ముందు దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా ఉంది. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. ఎప్పుడు అని చూసినట్లయితే 12వ వచనంలో అంటాడు, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. చిన్న ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నా ప్రభువా దేవా, వాక్యము నీది, నేను నీ దాసురాలిని ప్రభు. కూడి ఉన్న బిడ్డలందరూ కూడా నీ బిడ్డల ప్రభువా, వారి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించమని కోరుకుంటున్నాను. ఈ వాక్యము చూస్తున్న ప్రతి గృహాన్ని కూడా నీ ఆశీర్వాదముతో నింపమని అడుగుతున్నాను బాబు. దేవా, నా జ్ఞానము కాదు, నీ ఆత్మచేత మాట్లాడి ఎంతమంది అయితే శ్రద్ధతో ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి హృదయాల్లోనూ కూడా నీ ఆశీర్వాదపు జల్లు ఉంచమని అడుగుతున్నాను. వారి గృహాలు నీ ఆశీర్వాదము చేత నింపమని అడుగుతున్నాను. నన్ను మరుగుపరచమని, ఈ వాక్యము ద్వారా నీ బిడ్డల హృదయాల్ని తాకమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గమనించాలి, ఇక్కడ సమస్త జనముల కంటే కూడా మనం ఎక్కువగా ఆశీర్వదించబడాలి అని అనుకుంటాం. ప్రతి మానవుడు కూడా లోకంలో ఉన్నవారందరికంటే కూడా నేను ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతూనే ఉంటాడు మానవుడు. ఆ ఆశలోని తన వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటాడు, తన చదువును అభివృద్ధి పరుచుకుంటాడు, తన దైనందిన జీవితంలో తన పొలాలను అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీవు సమస్త జనముల కంటే ఆశీర్వాదకరంగా ఉంటావంటున్నాడు. ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటామంటే ఆయన విధులను, ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకుంటే మన భూమి మీద ఉన్న సమస్త జనము కంటే ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకునే ముందు ఆయన విధి ఏంటి, ఆయన కట్టడేంటి అన్నది కూడా తెలుసుకోవడం అనేది ప్రతి మానవుడికి కూడా ప్రాముఖ్యమైన విషయం. ఆయన విధిని గురించి ఒక మాట మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 32వ వచనం అంటాడు, అప్పుడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనాలి. క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని విధులు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దేవుని విధులు కట్టడలు నీ ప్రవర్తన అనుకరణలో ఉండాలి, నువ్వు అనుసరించే ప్రక్రియలో ఉండాలి. అంతేకాదు వాటిని స్వీకరించే అనుభవం కూడా నీ అంతరాత్మకు ఉండాలి. ఎప్పుడైతే ఆ విధులు విని వాటిని అనుసరించి వాటిని మన జీవితంలో మనం చూపిస్తామో అప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. అంతేకాదు ఇంకొక మాట కూడా మనం చూడాలి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఈ కట్టడలను విధులను గైకొని ఎడల నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నాడు గనుక నీవు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వాటిని అనుసరించవలెను, అనుసరించి నడుచుకొనవలెను. ప్రియులారా, దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? ఈ కట్టడల్ని, ఈ విధులను నువ్వు ఎలా అనుసరించాలో తెలుసా? నీ పరిపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన ఆత్మతో వీటిని అనుసరించాలి, వీటిని గైకొనాలి. పరిపూర్ణత అనేది ఎప్పుడు వస్తుంది? ఆయన వాక్యం ఎడల, ఆయన విధుల ఎడల, ఆయన కట్టడల ఎడల నీకు ఒక ఏకాగ్రత అనేది కావాలి. అలాంటప్పుడే ఆయన మీద నీకు పరిపూర్ణమైనటువంటి ఆత్మతో, పరిపూర్ణమైన హృదయంతో అనుసరించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం కూడా చూడాలి. 2వ దినవృత్తాంతకాండం 13వ అధ్యాయం 11వ వచనం అంటాడు, మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును మేము జరిగించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఆయన విధులు నెరవేర్చే ప్రక్రియలో కనుక మానవుడు ఉంటే ఆశీర్వదించాలని ఆయన అభిలాష. ఆ విధులను గైకొనాలంటే, వాటిని ఆచరించాలంటే, వాటికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించాలి అంటే దేవుడే ఒక పరిష్కారం చెప్తున్నాడు. అదేంటో తెలుసా? ఒక మాట యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం అంటాడు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించినట్లును గైకొన్నట్లును నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతనాత్మను పుట్టించుదును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞలు గైకొనాలంటే, దేవుని కట్టడలు గైకొనాలంటే, వాటిని అనుసరించి నడవాలి అంటే దేవుడే దానికి ఒక పరిష్కారం చెప్తున్నాడు. నువ్వు ఎందుకు అనుసరించట్లేదో తెలుసా? ఇంతకాలం వాక్యం వింటూ నువ్వు ఎందుకు అనుసరించట్లేదో తెలుసా? నీలో ఉన్న రాతి హృదయాన్ని బట్టి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? రాతి గుండెను తీసివేస్తాను నేను. అంటే ఈయన శస్త్రచికిత్స చేసే గొప్ప సర్జన్ అన్నమాట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో ఉన్న రాతి హృదయం బయటికి రావాలి. ఏ కఠిన హృదయం అయితే దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తుందో, దేవుని కట్టలను తిరస్కరిస్తుందో, అనుసరించకుండా నీకు ఆటంకంగా నిలబడుతుందో, ఆ రాతి హృదయాన్ని తీసేస్తాడట. రాతి హృదయం ఉన్నంత కాలము కూడా మన స్వభావము కఠినమే, మన ప్రవర్తన కఠినమే, మన ఆలోచనలు కఠినమే. ఆ కఠినమైన పరిస్థితులను బట్టి మనకి ఎన్నో జరగరానివెన్నో జరుగుతున్నాయి. కనుక కఠినమైనటువంటి స్వభావం ఉన్నటువంటి ఒకరిద్దరిని మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? వారిని మాదిరిగా చూసుకునైనా, వారిలో ఉన్న జిద్దు తెలుసుకునైనా మీ జీవితాల్లో కఠినత్వం ఉండకూడదని ఒక నిర్ణయానికి రావాలి. కఠినత్వం అనేది చాలా భయంకరమైనది. అందుకనే అంటాడు ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం అంటాడు, నీవు వారిని కొట్టితివి గాని దుఃఖము కలగలేదు, వారిని క్షీణింప చేసిస్తున్నావు గాని వారి శిక్షకు లోబడక ఉన్నారు. రాతి కంటే తన ముఖములను కఠినము చేసుకొని ఉన్నారు, మళ్ళు కొనుటకు వారు సమ్మతింపరు. రాతి హృదయం ఎక్కడైతే ఉందో, ఎన్నిసార్లు మనకి దుఃఖం వచ్చినా ఎందుకీ దుఃఖం వస్తుంది అనే ఆలోచన అనేది మనకు ఉండదు. ఎన్నిసార్లు మనం క్షీణించిపోతున్నా ఎందుకు నా పరిస్థితులు ఇలా జరుగుతున్నాయని ఒక అవగాహన చేసుకుందామనేటటువంటి పరిస్థితులు మనకు ఉండవు. ఇక్కడ ఒక మాట అంటాడు, క్షీణింప చేసి ఉన్నావు కానీ శిక్షకు లోబడకై ఉన్నారు, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకున్నారు, మళ్ళుటకు వారు సమ్మతింపరు. ఎందుచేత వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరగక బుద్ధిహీనులైరి. మన హృదయం కనుక కఠినంగా ఉంటే మనకి కలిగే సంభవం ఏంటో తెలుసా? మనకి ఎంత శిక్ష వచ్చినా మనం లెక్క చేయం, మనం ఎంత క్షీణించిపోతున్నా దాన్ని లెక్క చేయం, మన జీవితం అతలాకుతలం అయిపోతున్నా దాన్ని లెక్క చేయం. కారణం ఏంటో తెలుసా? ఒక బుద్ధిహీనత అనేది మన హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని బట్టి మనకు వచ్చిన బుద్ధిహీనత ద్వారా మనము గ్రహించలేని పరిస్థితిలో ఉంటాం. కారణం ఏంటో తెలుసా? గమనించాలి. చాలామంది పరస్త్రీల వ్యామోహంతో ఉంటారు. అయ్యో ఇది చేస్తే తప్పని వారికి తెలుసు. ఈ రోజుల్లో చెప్పుకోలేని రోగాలు వస్తున్నాయి, మందులు వాటి పరిష్కారం లేవు. అలాంటి పరిస్థితులు, అలాంటి భయంకరమైనటువంటి రోగాలకి మానవుడు గురైపోతున్నాడంటే వాడికి తెలుసు, ఈ పని చేస్తే నాకు ఇంత వ్యాధి వస్తుందని తెలుసు. ఆ వ్యాధి రావడం అంటే మాట్లాడుకుంటున్నారా? శరీరం క్షీణించిపోతుంది, మనసు కృంగిపోతుంది. అదే భయంకరమైన HIV వ్యాధి. దీనికి కారణం అనేది కూడా మనకు తెలుసు. కానీ కారణం అది తెలిసినా మానవుడు పక్కకి రాలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న కఠిన హృదయం బుద్ధిహీనతని కలుగజేస్తుంది. ఆ బుద్ధిహీనతే అతని చేత తప్పు పని చేయిస్తుంది. గమనించారా? ధూమపానం చేసేవారందరూ కూడా ఆ పెట్టి మీదే రాసి ఉంటుంది, ఇది హానికరము. అయినప్పటికీ కూడా హానికరమైన ఆనందంగా దాన్ని అనుభవిస్తూ ఉంటాడు మానవుడు. కారణం బుద్ధిహీనత. బుద్ధిహీనత వల్లే వారి శరీరం క్షీణించిపోతుంది. ఆ ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తులన్నీ కూడా చెదపట్టేసినట్టు అయిపోతున్నాయి అన్న దాన్ని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? కఠినత్వం. దేవుని వాక్యానికి చోటు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. ఈ వాక్యం వినిచేటటువంటి నీవు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, నీ కఠిన హృదయమే నీ బుద్ధిహీనతకి కారణమని ఈ రోజు నువ్వు తెలుసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నీ శరీరం క్షీణించిపోతుంది, నీ ఊపిరితిత్తులు చదపట్టేస్తున్నాయి, చెప్పరానటువంటి రోగం నిన్ను రాబోతుంది. గమనించి ఒక్కసారి ఈ కఠిన హృదయాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేయి.
దేవుడికి అప్పగిస్తే నీ హృదయాన్ని, ఆయనే నీ కఠిన హృదయాన్ని తీసివేసి ఆయన మాంస హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా ఉంది. అయితే అతడు మనసును అర్చించి బలాత్కారమును చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను. స్త్రీలను మనం గమనించాలి. లోకంలో నీకు ఘనత ఉన్నా, లేకపోతే గొప్ప గౌరవప్రదమైనటువంటి పరిస్థితులు నీకున్నా, మనసులో కనుక అతిశయిస్తే, దేవుడి హృదయంలో కట్టత్వం ఉంటే, కట్టత్వం అనేది దైవత్వాన్ని ఆటంకపరుస్తుంది కనుక ఘనతను తీసేస్తానంటున్నాడు. గమనించాలి. అందుకని హామాను అనుకున్నాడు, మొర్దెకై విషయంలో ఎంతో అతిశయించాడు. ఒక సాటి మనిషిని కూడా చూడకుండా అతన్ని బలి ఇవ్వడానికైనా అతని కొరకు ఉరికొయ్య తయారు చేశాడు. ఉరికొయ్య తయారు చేసినప్పటికీ కూడా మొర్దెకై హృదయము మాంసపు హృదయం కనుక, దేవుని నిధుల చేత నింపబడిన హృదయం కనుక, కఠినాత్ముడైనటువంటి హామాను సిద్ధపరిచినటువంటి ఉరికొయ్య నుండి తప్పించబడ్డాడు. అంతేకాదు, కఠినాత్ముడైనటువంటి హామాను ఏమైందో తెలుసా? అతని పదవి పోయింది. అతనికి వస్తాదనుకున్న ఘనత దూరం అయిపోయింది. హృదయంలో కఠిన స్వభావం కలిగి ఉన్నటువంటి నెబుకద్నెజరు ఏం జరిగిందో తెలుసా? యెరూషలేము దేవాలయం నుండి పవిత్రమైనటువంటి పాత్రలు తెచ్చి, బంగారపు పాత్రలు తెచ్చి అతని విందులో అసభ్యంగా వాడుకున్నాడు కనుక అతనికి ఏం జరిగిందో తెలుసా? అతడు మానవుల యొద్ద నుంచి తరమబడ్డాడు. పశువుల వలె గడ్డి మేశాడు. పశువుల మధ్య నివాసం ఉన్నాడు. ఇదంతా కూడా ఎందుకు జరిగిందో తెలుసా? హృదయ కాఠిన్యతను బట్టి. అతడు ఎందుకని తరమబడ్డాడు? ఒక రాజు అధికారం నుంచి తరమబడ్డాడు. పశువుల మధ్య నివసించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంత మాత్రం కాదు, అతను ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? పశువులు వలె గడ్డి మేయడం కూడా ప్రారంభించాడు. ఎండకిండాడు, మంచుకు తడిచాడు. ఇంత హీనస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? దైవత్వమని లేకుండా హృదయము కఠినమైన రాయి వలె ఉన్నది గనుకనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నువ్వు ఈ రోజున ఎంతో హోదాలో ఉండొచ్చు, గౌరవప్రదమైన పరిస్థితిలో ఉండొచ్చు, ఎంతకాలం ఉన్నా చూసి చూసి దేవుడు ఒక రోజున ఈ పరిస్థితులు తప్పకుండా సంభవిస్తాయి అనే సత్యం ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా మీరు వినాలని మనవి చేసుకుంటున్నాను. విలువైనటువంటి పాత్రలు తెచ్చాడు, శ్రేష్టమైన పాత్రలు తెచ్చి అపవిత్రపరిచాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయంలో గనక కట్టత్వం ఉంటే, నువ్వు కట్టత్వానికి బాధితమై ఉంటే నీ పరిస్థితి కూడా అంతే అంది నువ్వు తెలుసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇంకొక విషయం కూడా చూడండి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయము ఉరివింద వలె కఠినపరుచుకుని గనుక సైన్యములకు అధిపత్యకు యెహోవా యొద్ద నుండి మహోగ్రత బయలుదేరును. మహా ఉగ్రతకి గురైపోతాం. ఒకటి, కఠినత్వం ఉంటే క్షీణదశ వస్తుంది, బుద్ధిహీనులుగా మారిపోతాం. రెండవది చూసినట్లయితే మనకున్నటువంటి ఐశ్వర్యం నుండి, ఘనత నుండి, అధికారం నుండి తరమబడతాం. అంత మాత్రం కాదు, మన ఘనత పోతుంది, మన హోదా పోతుంది. కారణం ఏంటో కఠిన స్వభావం. మూడవదిగా చూసినట్లయితే దేవుని మహా ఉగ్రతకు మనము గురైపోతాము అనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. నోవహు దినాల్లో ఏం జరిగింది? నోవహుకు దేవుడు చెప్పాడు, నోవహు, ఈ భూమిని అంతటినీ కూడా నేను తీసివేయబోతున్నానయ్యా. ఈ భూమి మీద ఏమి ఉండకుండా నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? వారి విషయమై నేను సంతాపపడుతున్నాను, వారి విషయమై నేను బాధపడుతున్నాను. వారు చేస్తున్న క్రియలు బట్టి గాయపరుస్తున్నాయి. వాడు ఎంత కాలం నేను ఎంత విధాలుగా పోషించినా వాళ్ళ కట్టె హృదయాలు మారటం లేదు కనుక నేను భూమిని ప్రచండ వర్షము చేత నేను నాశనం చేయబోతున్నానని చెప్పాడు. అయితే దేవుని వాక్యము కలిగినటువంటి నోవహు దేవుని మాటకు లోబడి ఏం చేశాడో తెలుసా? 150 దినాలు ఆయన ఓడను తయారు చేశాడు. సముద్ర తీరాన్ని కాదు, సముద్రకి దూరంగానే ఓడను తయారు చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి దైవత్వం అనేది దేవుని విధులు కట్టడలు కలిగినటువంటి హృదయము కలిగి ఉన్నాడు కనుక. నిజంగా కూడా ఓడ తయారు చేసేటప్పుడు ఎంతోమంది వచ్చి అక్కడికి ఏంటి తాత నువ్వు ఇలా కడుతున్నామని అడిగి ఉండొచ్చు. అడిగినప్పుడు డెఫినెట్గా నోవహు కూడా అయ్యా శ్రమ రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, దేవుడు మన ఎడలో ఈ విధంగా ఉన్నాడు, శాపం రాబోతుందని అన్ని సంవత్సరాలు కూడా అతను బోధ చేసే ఉంటాడు. ఎంత చేసినా వినలేదు గనక
వాళ్ళ హృదయాలు కట్టిపరుచుకోలేదు కనుక భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రచండ వర్షము చేత భూమి అంతా కూడా పతనమైపోయేటప్పుడు వారు కూడా పతనమైపోయారు. గమనించాలి, నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించినా నువ్వు వింటం లేదంటే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం చూస్తున్నట్టు నీకు ఒక తల్లిగా నేను చెప్పేది ఏంటో తెలుసా? ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించు. ఎందుకు ఇంత వాక్య పరిచయం జరుగుతుంది? ఎందుకు ఇంతమంది ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తున్నారు? ఇది నాకు కూడా ఏమైనా ప్రయోజనమా అన్న విషయాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచించడం మంచిదని ప్రభు పేట అభ్యర్థిస్తున్నాను. ఎందుకో తెలుసా? నోవహు దినాల్లో అతను ఓడ తయారు చేసినప్పుడు ఎంతోమంది అడిగారు, ఎంతోమందికి ఈ నోవహు చెప్పుంటాడు, కానీ లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి కఠినమైన హృదయాన్ని బట్టి వారు ఆ మాటకు వారు విలువనివ్వలేకపోయారు. అంతేకాదు, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొందువు. గమనించాలి, అవసరమా మనకిది? ఉగ్రత దినమందు మనము తప్పించేవాడెవడు కూడా ఉండడు. మనకు మనమే ఉగ్రతను తెచ్చిపెట్టుకుంటాం. గమనించాలి, గొప్ప నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీని చంపినప్పుడు వాళ్ళు కూడా చచ్చిపోవడానికి సిద్ధపడి వచ్చారు. ఆయన్ని హతమార్చడం మాత్రమే కాదు, అదే సమయంలో వారు కూడా హతమైపోయారు. ఈ రోజుల్లో బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది, ఎంతోమంది చంపేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసా? వారికి వారే ఉగ్రత ఎందుకు తెచ్చుకుంటారో తెలుసా? వారు చేస్తున్నది మంచా చెడా అన్న విషయం వ్యత్యాసం తెలియనటువంటి పరిస్థితిలో వారి కఠిన హృదయమే వారి కళ్ళకు కూడా అంధకారం కలుగజేస్తుంది, హృదయాన్ని ఆలోచింపలేని పరిస్థితిలో పెడుతుంది. ఆ కారణాన్ని బట్టి వారు కఠినాత్ములుగా ఉండిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నీ కఠిన హృదయాన్ని తీసివేసి నీకు మాంసపు గుండె ఇచ్చి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న అందరికంటే కూడా నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాడు. అందుకనే ఒక మాట నేను చెప్తాను. 24:24 అంటాడు, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగురాగా నా జనులగునట్లు నన్ను ఎరుగు హృదయం వారికి ఇచ్చేదను. దేవుని కనుక ఎరిగి ఉంటే ఆయన నిన్ను ఎరిగిన వాడిగా ఉంటాడు, నీ సమస్యలు ఎరిగిన వాడిగా ఉంటాడు, నీ ఇబ్బందులు ఎరిగిన వాడిగా ఉంటాడు, నీ పరిస్థితుల్లో నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. రెండవదిగా ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం అంటాడు, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల వారికి మేలు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ఎరిగిన దేవుడిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు తెలుసా? నీకు మేలు కలిగిస్తానంటున్నాడు. ఎవరికి? నీకు, నీ పిల్లలకి. ఎప్పుడు? నీ రాతి హృదయం ఎప్పుడైతే నీ నుండి అదృశ్యం చేయబడుతుందో, దేవుని చేత రాతి హృదయం ఎప్పుడైతే తీసివేయబడుతుందో, అప్పుడు మాత్రమే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రశస్తమైన శ్రేష్టమైన మాంసపు గుండె నీలో అమర్చుతాడు. ఎప్పుడైతే నీవు భయభక్తులను నిలుపుతావో అప్పుడు నీకు, నీ పిల్లలకి మేలు. లోపలికి వస్తే మేలు, బయటికి వెళ్తే మేలు. వారి చదువుల్లో మేలు, వారి భవిష్యత్తులో మేలు. ఈ మేలు నీకొద్దా? ఒక్కసారి ఇంకొక మాట, యెహెజ్కేలు గ్రంథం 36:26 వచనం అంటాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండెని మీలోని తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను నేను చేసేదను. ప్రియులారా, మనం గమనించాలి, ఈ రాతి ఉండే ఎంతకాలం నీకున్నా నీకు క్షేమం కాదు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నువ్వు లోకంలో ఉన్న అందరికంటే కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, అందరికంటే ఆశీర్వాదకరంగా ఉండాలి, అందరికంటే ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం నువ్వు గమనించాలి. నీలో ఏ కఠినత్వం ఉందో, నీ మాటలో కఠినత్వం ఉందో, నీ స్వభావంలో కఠినత్వం ఉందో, నీ ప్రవర్తనలో కఠినత్వం ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ బిడ్డలు కఠినంగా వ్యవహరిస్తున్నారా? నీ భర్త కఠినంగా వ్యవహరిస్తున్నారా? నీ భార్య కఠినంగా వ్యవహరిస్తున్నారా? నీ స్నేహితుల నీడలో కఠినంగా ఉంటున్నారా? వారి కఠినత్వం గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. నీలో ఉన్న కఠినత్వం తీసివేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని క్షేమాన్ని స్వతంత్రించుకుని, అంతేకాదు దేవుని క్షేమాన్ని నువ్వు స్వతంత్రించుకుని దేవుని ఎరిగిన హృదయంగా నువ్వు ఉండి ఈ విధమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ వాక్యము నీ హృదయాలకు ఆనందకరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే
దయతో మాకు తెలియచేయండి. గమనించండి నా ప్రియమైన సహోదరుడా, ఈ టీవీ ముందు ఉంటూ నీ ఆరోగ్యం క్షీణిస్తుందేమో ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు గంత పొందలేని వాడిగా ఉన్నావేమో పరిశీలన చేసుకో. ఏది ఏమైనా నా కఠిన హృదయం దీనికి అంతటికీ కారణమా అనేటటువంటి ఒక ప్రశ్న నువ్వు వేసుకుని ఆ కఠినత్వాన్ని విడిచిపెట్టడానికి ఈరోజే ప్రయత్నం చేయగలిగితే నువ్వు ప్రజలందరికంటే కూడా, సమస్త జనుల కంటే కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న వాక్యం మీ హృదయాల్లో ఫలింప చేయడానికి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఈ యొక్క మంచి సమయంలో తండ్రి నీ బిడ్డలు మమ్మల్ని వారి గృహాల్లోకి ఆహ్వానించి ఈ నిరీక్షణ గడియలు నాయన వీక్షిస్తూ ఉంటుండగా నీ బిడ్డలతో నువ్వు ఇంతవరకు మాట్లాడిన గొప్ప కార్యము కొరకు, సమయం కొరకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ సమయంలో ఎవరైతే ప్రభా ఈ యొక్క నిరీక్షణ గడియలను వీక్షిస్తూ ఉన్నారో నాయన, వారి యొక్క నాయన కుటుంబంలో శాంతి, సమాధానము, ఆరోగ్య బలము, శక్తినివ్వండి నాయన. ఈ క్రైస్తవ లోకానికి నాయన ఎన్నో కష్టాల ద్వారా, నష్టాల ద్వారా నీ బిడలు అందించుతున్న ఈ యొక్క వర్తమానాలను బట్టి బిడలందరూ కూడా ప్రభా రక్షింపబడాలని నాయన ఈ యొక్క దైవకృప ఛానల్ వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీరు 30-60 దీవించండి. ఈ సమయంలో ప్రభా నాయన వీక్షిస్తున్న వారి యొక్క కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను నాయన వారి వ్యాపారాలను, అలాగైతే వారి చదువులను, అలాగైతే వారి పాడి పంటలను నాయన సమస్తమును కూడా 30-60 దీవించి నీవే ఘనత, మహిమ పొందమని, అంధకార శక్తులను లయపరచమని శక్తి గల నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సుందరుడా కీర్తింపు మనసు
2009లో నేను అవలోకం వచ్చినప్పుడు మరి నిరీక్షణ ప్రేయర్ హౌస్కి రావడం జరిగింది. మరి నిరీక్షణ ప్రేయర్ హౌస్లో మరి వచ్చిన కొత్తలో సంఘానికి వచ్చేవాళ్ళు కాదు. నేను ఏ సమయం వచ్చినా కానీ తొందరగా మా ఊరు వెళ్ళిపోవడం అనేది జరిగేది. కానీ తర్వాత నాకు ఈ ప్రేయర్ కోసం ఉండేటప్పుడు ఈ ప్రేయర్లో ఉండేటటువంటి ప్రాధాన్యతను బట్టి వారు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను బట్టి మన యొక్క కుటుంబాల యొక్క అవసరాన్ని మన కుటుంబాల యొక్క అభివృద్ధి గురించి మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి తర్వాత వెళ్ళకూడదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చి నేను ఉన్నాను. అలాగే మా బాబులు ఇద్దరు కూడా మరి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మరి మంచి ర్యాంకులు సంపాదించి మంచి కాలేజీలో జాయిన్ అవడానికి మరి అయ్యగారు అమ్మగారు చేసేటటువంటి ప్రార్థనా పరిశ్రమని నేను బాగా నమ్ముతాను. మా బాబు అయితే మా రెండవ బాబు అయితే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మరి రెండవ రోజుని ఈ చర్చ్ పైకి వచ్చేసి కండక్టర్గా ఉన్నాడు. ఏంటి మా బాబు కండక్టర్ అయితే ఏమయ్యాడంటే నేను పాస్ అవ్వను అని అంటుంటే అప్పుడు అడిగారు, నువ్వు పాస్ అవుతావా, నీకు ఎందుకు వచ్చింది అప్రమకం, నువ్వు పాస్ అవుతావు అని మరి ధైర్యపరిచి మరి అటువంటి బాబుని మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదవడానికి మరి దేవుడి కృప చూస్తాడు. అలాగే మళ్ళా మా పెద్దబాబు చూపు మరి కంటెంట్నప్పుడు ఎంతో బస్సు మా పెద్దబాబు కూడా పెద్దబాబు పెద్దబాబు ఇద్దరు మరి నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ బస్సు వెళ్తుంది అని అడిగిన పరిస్థితులు మా పెద్దబాబు చంద్రబాబు అడిగినప్పుడు మరి వాడు అన్నాడు, ఇది వీడికి బోర్డు బస్ బోర్డులో ఉన్నటువంటి అక్షరాలు కూడా కనిపించట్లేదు కానీ వీడికి చెప్పట్లేదు అని అన్నప్పుడు వెంటనే మేము మరి అయ్యగారు అమ్మగారి చేత ప్రార్థన చేయించి మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి ఈ రోజుని మరి తాను తీసుకున్నటువంటి సబ్జెక్టు సివిల్ సబ్జెక్టు మరి కంటిన్యూస్ లేకపోతే మరి ఆ పరిస్థితిలో అతను చదువులేనటువంటి అతను చేస్తున్నటువంటి పనికి వృధా. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు మహాప్రభు చేత మరి బిడ్డని మరి మామూలు పరిస్థితులు తీసుకున్నటువంటి స్తోత్రాలు. అలాగే తన కాంపిటీషన్ లో కూడా మరి దైవికంగా ఎదగడానికి మరి ఇక్కడ నిలబడి పాటలు పాడడానికి కూడా మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మరి నిరీక్షణ ప్రేయర్ హౌస్ మేము ఎంతో రుణపడి ఉన్నాం. మన ఈ నిరీక్షణ ప్రేయర్ ద్వారా మరి నేను ప్రార్థన చేయమని ఎవరైనా అవకాశం ఇచ్చినా, బైబిల్ చదవమని అవకాశం ఇచ్చినా మరలా ఒక సంవత్సరం వరకు కనిపించినటువంటి వ్యక్తిని నేను కానీ మరి ఇక్కడే ఆయన నన్ను సర్క్యూట్ ఇచ్చి నేను ఒక పాత్రగా చూడాలి, లేకపోతే నేను ఒక సేవకుడిగా చూడాలని చెప్పేసి మరి ప్రతి విషయంలోనూ నాకు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ఈ నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరి ఫౌండర్ అయినటువంటి మరి ఏరియా గారికి అలాగే అమ్మగారు రామమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్న సాక్ష్యానికి కారణం